హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. ఇవాల్టి వీడియోలో దోశ రెసిపీ చూపించబోతున్నానండి. ఇదేంటి దోశలు కలర్ఫుల్గా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవి పిల్లలకి హెల్తీ వైజ్గా ప్రిపేర్ చేశానండి. మనం దోశ అనేది పిల్లలకి బోరు కొట్టకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఇష్టంగా తింటారు. అంతేకాకుండా మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ హెల్తీ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి ఒకసారి చూసేద్దాం. అంతేకాకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కనుక మీకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మినపప్పు యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతోటి 3 కప్పుల రైస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని, అలాగే 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి వాటర్ యాడ్ చేసి ఒక 2 to 3 టైమ్స్ వరకు కూడా బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్నాక మనకి బియ్యం నానేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత మనకి రైస్ అనేది బాగా నానుతుంది కాబట్టి మరొకసారి శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్నటువంటి రైస్ని మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా రైస్ని యాడ్ చేసుకుంటూ, అలాగే మనము గ్రైండ్ చేసుకోవడానికి సరిపడగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మనం స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం దోశ బ్యాటర్ని ఈ విధంగా మనకి స్మూత్గా ఉండాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని అంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చివరిలో ఇక్కడ 1/2 కప్పు అటుకుల్ని నానబెట్టుకున్నానండి. వీటిని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి బ్యాటర్ అంతా కూడా మనం బౌల్లోకి యాడ్ చేసి బాగా గరిటెతోటి మిక్స్ చేయాలి. మనకి పిండి పులియడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 7 to 8 అవర్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత మనం చూస్తే కనుక పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకొని పిండి అంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేయాలి. ఇది పక్కన పెట్టుకొని ఇక్కడ 1 బీట్రూట్, 1 క్యారెట్, అలాగే 1 పాలకూర కట్టని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్నటువంటి బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక గ్రైండ్ చేసుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి బీట్రూట్ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ని, పాలకూరని కూడా కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ 3 పేస్టులని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసాం కదా, దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఈ 3 రకాల పేస్ట్కి సరిపడా 3 బౌల్లోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎన్ని దోశలు ప్రిపేర్ చేసుకుంటామో అంత బ్యాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ 2 దోశలు వస్తాయండి. బీట్రూట్ బ్యాటర్ కోసం 2 దోశలకు సరిపడే పిండిని తీసుకొని అందులోకి బీట్రూట్ పేస్ట్ని యాడ్ చేశాను. ఇలా స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి బీట్రూట్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. మనకి హెయిర్ ఫాల్ అవుతుంటే కనుక బీట్రూట్ని జ్యూస్ రూపంలో కానీ ఈ విధంగా కానీ తీసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది. ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక బౌల్లోకి క్యారెట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ పేస్ట్ కూడా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి క్యారెట్ అనేది కంటి చూపుకి చాలా మంచిదండి. క్యారెట్ తినని పిల్లలకి ఈ విధంగా ట్రై చేయండి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పాలకూర పేస్ట్ ఉంది కదండి, అది కూడా మరొక బౌల్లోకి యాడ్ చేసుకొని మనకి పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 3 రకాల బ్యాటర్లని ప్రిపేర్ చేసుకొని ఈ బ్యాటర్లు మొత్తం కూడా పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు వీడియోలో మిల్లెట్స్ దోశలు, అలాగే మసాలా దోశ కూడా అప్లోడ్ చేశానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 కప్పు పల్లీలని యాడ్ చేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పల్లీలు అనేటివి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 8 నుంచి 10 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని కొంచెం అంతా కూడా ఆయిల్లో కలిసే విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండు యాడ్ చేసి
కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని నానబెట్టడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి నానబెట్టుకున్నటువంటి చింతపండు రసం యాడ్ చేసుకొని స్పూన్ తోటి మొత్తం చట్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందే పోపు అనేది ప్రిపేర్ చేసాం కాబట్టి పోపును కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసి ఇక్కడ 1½ గరిట బీట్రూట్ దోశ బ్యాటర్ని యాడ్ చేసుకొని ప్యాన్ అంతా కూడా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఇక్కడ ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాక అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేశాక దోశ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుంటూ దోశ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నాక గరిటెతోటి ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. ఇంతేనండి, మనకి బీట్రూట్ దోశ అనేది ప్రిపేర్ అయిపోయింది. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర దోశని యాడ్ చేసుకోవాలి. మనం బీట్రూట్ దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఆనియన్స్ వద్దనుకుంటే కనుక మీరు దోశని 2 వైపులా కూడా ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఆనియన్స్ క్యారెట్స్ అనేటివి పిల్లలకి టేస్ట్ గురించి యాడ్ చేశాను. మీకు వద్దనుకుంటే కనుక ఆనియన్స్ క్యారెట్ని స్కిప్ చేసుకొని దోశని 2 వైపులా కూడా కాల్చుకొని తీసుకోవచ్చు. ఇలా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుంటూ దోశ అనేది మనకి పాలకూర అనేది కొంచెం పచ్చి వాసన ఉంటుంది కాబట్టి దోశని కొంచెం బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా గరిటెతోటి నెమ్మదిగా స్ప్లిట్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంతేనండి, పాలకూర దోశ కూడా అనేది మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఎన్ని దోశలు కావాలంటే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ దోశ అండి. క్యారెట్ అనేది మనకి పిల్లలకైనా పెద్దలకైనా కంటి చూపుకి చాలా మంచిది కాబట్టి కొంతమంది పిల్లలు క్యారెట్ తినడానికి మారం చేస్తారు కాబట్టి ఈ విధంగా క్యారెట్ దోశని యాడ్ చేసి పిల్లలకి పెడితే కనుక ఇష్టంగా తింటారు. క్యారెట్ దోశను కూడా మనం ముందు దోశలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఆనియన్స్ని కొత్తిమీరని యాడ్ చేసుకొని అలాగే ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. దోశ అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గరిటెతోటి స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి 3 రకాల దోశలు అనేటివి ప్రిపేర్ అయిపోయాయి కాబట్టి అలాగే మనం పల్లీలు కొబ్బరి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి వేడివేడిగా నైట్ టైం డిన్నర్గా కానీ లేదంటే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కూడా కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.